మన సొంత రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ వ్యవసాయ శాఖకి సంబంధించి సంస్థలో ఎటువంటి రాత పరీక్షలు లేకుండా డైరెక్ట్గా మీకు ఇంటర్వ్యూస్ చేసి జాబ్స్ ఇచ్చే విధంగా ఒక బంపర్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఎటువంటి రిటర్న్ ఎగ్జామినేషన్ ఏమి కూడా కండక్ట్ చేయరు. అండ్ మీకు స్టార్టింగ్లోనే 42,000 వరకు అయితే సాలరీ ప్రొవైడ్ చేస్తున్నారు. 45 ఇయర్స్ లోపు ఏజ్ ఉన్న వాళ్ళు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అందరికీ అవకాశం అనేది ఉంది. మన సొంత రాష్ట్రంలోనే జాబ్ పోస్టింగ్ కల్పిస్తున్నారు. ఎటువంటి అప్లికేషన్ ఫీజు కూడా లేదు. ఈ వీడియోలో మీకు జాబ్స్ గురించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేసుకోవాలి, సెలక్షన్ ప్రాసెస్ అన్ని డీటెయిల్స్ని క్లియర్గా చెప్తాను. సో కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ ఇవ్వండి. చాలామంది చూస్తున్నారు, అప్లై చేసుకుని వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేయట్లేదు. సో ఇప్పుడే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. మీ అందరికీ ఒక ఇంపార్టెంట్ అప్డేట్, మన ఛానల్కి సంబంధించి ఆర్కియాలజిక్స్ యాప్లో మీకు అన్ని రకాల గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఆన్లైన్ క్లాసెస్కి సంబంధించి కోర్సెస్ అయితే అందుబాటులో అయితే ఉన్నాయి. సో మీరు యాప్ డౌన్లోడ్ చేసుకోండి, డెమో వీడియోస్ ఒకసారి వినండి. 15 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్ అయితే క్లాసెస్ అయితే అందిస్తున్నాము. రైల్వేస్, బ్యాంక్, ఎస్ఎస్సి, కోర్టు జాబ్స్, ఫారెస్ట్ ప్రతి కోర్సెస్ అయితే ఉన్నాయి. సో టీచింగ్కి సంబంధించి కూడా కోర్సెస్ అయితే ఉన్నాయి. సో ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకోండి, డెమో వీడియోస్ ఒకసారి వినండి, నచ్చితేనే ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. సో వెంటనే ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకుని ఒకసారి చెక్అవుట్ చేయండి. జాబ్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మన సొంత రాష్ట్రంలో ఉన్నటువంటి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వ సంస్థ ఐసీఏఆర్కి సంబంధించినటువంటి నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ మేనేజ్మెంట్ NAARM అని చెప్పేసి పిలుస్తాం. సో ఈ సంస్థ మనకి మన హైదరాబాద్లో రాజేంద్రనగర్ లొకేషన్లో అయితే ఉంది, మన తెలంగాణలో. సో ఇక్కడ మనకి ఇది సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ కాబట్టి ఈవెన్ మీరు ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా సరే ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి ఇంటర్వ్యూకి అయితే వెళ్ళొచ్చు అనమాట. సో అందరికీ కూడా ఈక్వల్ ఆపర్చునిటీ అయితే ఉంటుంది. సో మనకి ఇక్కడ వీళ్ళు నోటిఫికేషన్లోనే 5th పేజీలో అప్లికేషన్ ఫామ్ ఇచ్చారు. సో ఇది మీరు ప్రింట్అవుట్ అయితే తీసుకోవాలి. ఎవరైతే ఇంటర్వ్యూకి వెళ్ళాలనుకుంటున్నారో ఈ అప్లికేషన్ ఫామ్ అనేది ప్రింట్ తీసుకున్న తర్వాత సో ఇందులో మీరు ఇక్కడ పైన టాప్ రైట్ సైడ్లో ఫోటోగ్రాఫ్ అనేది ఇక్కడ అతికించాలి. సో అతికించిన తర్వాత మీరు ఇక్కడ డీటెయిల్స్ అప్లికేషన్ ఫామ్లో మీరు అక్కడ నోటిఫికేషన్లో ఇచ్చారు డేట్ ఆఫ్ వాక్-ఇన్ ఇంటర్వ్యూ అండ్ మనకి ఏ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటున్నారు దానికి సంబంధించి సీరియల్ నెంబర్, మిగతా డీటెయిల్స్ ఇక్కడ మీ ఫుల్ నేమ్ వచ్చేసి క్యాపిటల్ లెటర్లో రాయాలి. తర్వాత మీ ఫాదర్ నేమ్ అనేది ఇక్కడ మీరు రాయాలి. సో దీనికి సంబంధించి ఒకవేళ మీరు మ్యారీడ్ ఉమెన్ అయితే మీ హస్బెండ్ నేమ్ అనేది ఇక్కడ రాయాల్సి ఉంటుంది. తర్వాత ఈ విధంగా మీరు అప్లికేషన్ ఫామ్లో అన్ని డీటెయిల్స్ అనేవి రాసేసుకున్న తర్వాత సో అప్లికేషన్ ఫామ్తో పాటు సో నేను చెప్తాను ఏమేమి డాక్యుమెంట్స్ని మనము ఇంటర్వ్యూకి తీసుకుని వెళ్ళాలో ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు కంపల్సరీగా వాక్-ఇన్ ఇంటర్వ్యూకి అయితే మీరు కంపల్సరీగా అయితే తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. సో ఎవరైతే ఇంటర్వ్యూకి వెళ్ళాలనుకుంటున్నారో మీరు కంపల్సరీగా ఒరిజినల్ డాక్యుమెంట్స్తో పాటు ఒక సెట్ జిరాక్స్ కాపీస్ అన్నీ కూడా మీరు ఇంటర్వ్యూకి అయితే తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. ఆ యొక్క ఏదైతే జిరాక్స్ కాపీస్ ఉంటాయో ప్రతి జిరాక్స్ కాపీస్ పైన కూడా మీ సిగ్నేచర్ అనేది పెట్టించుకొని మీ సిగ్నేచర్ అనేది చేసుకొని మీ యొక్క ఏదైతే డాక్యుమెంట్స్ ఉంటాయో దాంతో పాటు క్యాస్ట్ సర్టిఫికేట్, గవర్నమెంట్ ఐడి ప్రూఫ్ అన్నీ కూడా మీరు క్యారీ చేయాల్సి ఉంటుంది. సో మనకి ఇక్కడ ఏమేమి వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేస్తున్నారు, దీనికి సంబంధించి ఎలిజిబిలిటీ ఏంటి, మనకి ఇంటర్వ్యూస్ అనేవి ఏ డేట్న కండక్ట్ చేస్తున్నారు అన్ని డీటెయిల్స్ని ఇక్కడ ఇచ్చారు. సో మనకి ప్రజెంట్ వీళ్ళు యొక్క అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వ సంస్థ వాళ్ళు ఎగ్జామినేషన్ లేకుండానే మనకి డైరెక్ట్గా వాక్-ఇన్ ఇంటర్వ్యూ కండక్ట్ చేసేసి జాబ్స్కి అయితే ఎంపిక చేస్తున్నారు. పొజిషన్స్ నేమ్ వచ్చేసి యంగ్ ప్రొఫెషనల్స్ అనమాట. సో యంగ్ ప్రొఫెషనల్స్కి సంబంధించి వేకెన్సీస్కి మీకు రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. సో ఇక్కడ మనకి వాళ్ళు ప్రాజెక్ట్ బేసిస్ కింద అయితే తీసుకుంటున్నారు. ఇక్కడ ప్రాజెక్ట్ నేమ్ ఇచ్చారు అండ్ దానికి సంబంధించి పొజిషన్ నేమ్ అండ్ ఇంకా మనకి వాక్-ఇన్ ఇంటర్వ్యూస్ డేట్స్ అయితే ఇచ్చారు. 27th మార్చ్ రోజు మార్నింగ్ 9 AM మీకు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ అయితే చేయబోతున్నారు. సో అదే రోజు మీకు సెలక్షన్కి సంబంధించి కూడా మీకు చెప్తారనమాట, మీరు సెలెక్ట్ అయ్యారా లేదా అని చెప్పేసి. అండ్ మీరు చేయాల్సినటువంటి వర్క్ రోల్ కూడా ఇక్కడ ఇచ్చారు. సో మనకి ఏదైతే ఇక్కడ ప్రాజెక్ట్ నేమ్ ఉందో PME సెల్ అని చెప్పేసి ఉంది కదా ఈ ప్రాజెక్ట్ నేమ్. సో దీనికి సెలెక్ట్ అయిన వాళ్ళు ఏంటంటే అసిస్టెంట్ డ్రాఫ్టింగ్ రిప్లైస్ బై కంపైలింగ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ వేరియస్ రిపోర్ట్స్, డేటాబేస్ మేనేజ్మెంట్, క్రియేటివ్ కంటెంట్ ఎడిటింగ్ అని చెప్పేసి ఇచ్చారు. దీనికి రిలేటెడ్గా మీకు వర్క్ అనేది ఇస్తారనమాట. సో క్వాలిఫికేషన్ ఏంటి అంటే ఈ యొక్క వేకెన్సీకి సంబంధించి పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనేది అగ్రికల్చర్ సైన్సెస్లో ఎవరైతే చదువుంటారో వాళ్ళు ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చు. సో మార్నింగ్ మీరు 8:30 కల్లా అక్కడ ఇంటర్వ్యూకి సంబంధించి వెళ్ళడానికి అయితే రిపోర్టింగ్ ఇవ్వడానికి రెడీగా అయితే ఉండాలి. అలాగే ఇంకో ప్రాజెక్ట్ వచ్చేసి ఇంటర్నల్ క్వాలిటీ అష్యూరెన్స్ సెల్ అని చెప్పేసి ఇచ్చారు. సో దీనికి సంబంధించి ఇక్కడ మీరు చేయాల్సినటువంటి వర్క్కి సంబంధించి కూడా ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్ అనేది మెన్షన్ చేశారు, చూసుకోండి ఒకసారి క్లియర్గా. ఇది కూడా మనకి సేమ్ అదే రోజు 27th మార్చ్ రోజే
మార్నింగ్ 9 AM కల్లా మీకు ఇంటర్వ్యూస్ అయితే స్టార్ట్ కావడం అనేది జరుగుతుంది. అండ్ మనకి క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనేది అగ్రికల్చర్ అండ్ అలైడ్ సైన్సెస్తో పాటుగా మీరు 4 years బ్యాచిలర్స్ డిగ్రీ అనేది చేసి ఉండాలన్నమాట. సో వాళ్ళు యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించి ఈ ప్రాజెక్ట్కి మీరు ఎలిజిబుల్ అనమాట. ఇది కంపల్సరీగా ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్స్. డిజైరబుల్ క్వాలిఫికేషన్స్ అవసరం లేదు, ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ ఉంటే సరిపోతుంది. మనకి హైదరాబాద్లో ఎక్కడ ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ చేస్తారంటే మన ఇక్కడ కంప్లీట్ అడ్రస్ ఇచ్చారు. ICAR/NAARM రాజేంద్ర నగర్ హైదరాబాద్ 500030 తెలంగాణ. ఇక్కడ కంప్లీట్ అడ్రస్ ఇచ్చారు. సో ఈ అడ్రస్కి మీరు వాకిన్ ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. సో ఎటువంటి ఎగ్జామ్ అయితే ఏమీ లేదు అండ్ ఎటువంటి అప్లికేషన్ ఫీజు కూడా తీసుకోవట్లేదు. మీకు ఫిక్స్డ్ సాలరీ ఉంటుంది. ఎవ్రీ మంత్ కూడా 42,000 వరకు అయితే సాలరీ ప్రొవైడ్ చేస్తున్నారు. కాంట్రాక్చువల్ బేసిస్ కింద తీసుకుంటున్నారు. 21 నుంచి 45 years వరకు ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చు. సో దాంతోపాటు మీకు క్యాస్ట్ వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఉంటాయని చెప్పి చెప్తున్నారు. సో మీకు ఇనీషియల్గా 1 year కాంట్రాక్ట్ ఉంటుంది. తర్వాత వాళ్ళ రిక్వైర్మెంట్ బేస్ చేసుకుని ఇంకా 2 years ఎక్స్టెండ్ అనేది చేస్తారంట. ఇంకా మీకు ఫర్దర్గా వాళ్ళ రిక్వైర్మెంట్ ఉంటే ఇంకా ఎక్స్టెన్షన్ కూడా చేసేటువంటి ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి కూడా చెప్తున్నారు. కాబట్టి సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంది, మనకి హైదరాబాద్లో అర్జెంటుగా మాకు ప్రభుత్వ సంస్థలో జాబ్ కావాలి అని చెప్పేసి ఎవరైతే అనుకుంటున్నారో, సో నోటిఫికేషన్లోని అప్లికేషన్ ఫామ్ ఇచ్చారు. అది డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకున్న తర్వాత అప్లికేషన్ ఫామ్లో అన్ని డీటెయిల్స్ ఫిల్ చేసుకొని ఆ డాక్యుమెంట్స్ అన్ని కూడా పట్టుకొని మీరు అక్కడ ఇచ్చినటువంటి డేట్స్ రోజు మీరు ఇంటర్వ్యూకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఎటువంటి రిటర్న్ ఎగ్జామినేషన్ అయితే లేదు, ఎటువంటి మీకు స్కిల్ టెస్ట్ కూడా ఉండదన్నమాట. ఇంటర్వ్యూస్ చేసేసి ఒక వీకెన్సీస్కి సెలెక్షన్ చేస్తున్నారు. చాలా మంచి సాలరీ అయితే ఉంది, ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. కాబట్టి సో మీకు కనుక ఎలిజిబిలిటీ ఉంటే సో డెఫినెట్గా అయితే ఇంటర్వ్యూకి వెళ్ళండి. ఒకవేళ మీకు ఎలిజిబిలిటీ లేకుంటే తప్పనిసరిగా ఈ వీడియోని ఎక్కువ మెంబర్స్కి షేర్ చేసే ప్రయత్నం చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు ఎవరికి ఉపయోగపడేటువంటి అవకాశం అయితే ఉంటుంది. సో ఇంకా మీకు నోటిఫికేషన్ రిలేటెడ్ ఏదైనా డౌట్ ఉన్నా వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చారు నోటిఫికేషన్లో. ఆ కాంటాక్ట్ నెంబర్ కూడా మీరు కాల్ చేసి డౌట్స్ అనేవి క్లారిఫై చేసుకోవచ్చు. సో ఇది మనకి జాబ్ అప్డేట్. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో అయితే అడగండి. తప్పనిసరిగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఒక వీడియో. అండ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.